హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ పప్పు టమాటా చాలా ఈజీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే కొలతలతో చేస్తే గనక చాలా టేస్టీగా మీకు అయితే కుదురుతుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. ఇది చిన్న సైజ్ అన్నమాట. అలాగే ఒక గ్లాస్ మెజర్‌మెంట్‌తో చూపిస్తున్నాను. ఈ వెయిట్ వచ్చి 120 గ్రామ్స్ అయితే ఉంది. మీరు తీసుకునే విధానం మీ మెంబర్స్‌ని బట్టి తీసుకోవచ్చు. ఇంట్లో తినే వాళ్ళని బట్టి. పప్పుని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి వాటర్ తీసేసి 2 గ్లాసుల వాటర్ మంచి వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 170 గ్రాములు టమాటాలు, మీడియం సైజ్ 2 టమాటాలు తీసుకోండి. 10 గ్రాముల చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పు నానిన తర్వాత దీంట్లో 170 గ్రాముల టమాటాలు అంటే మీడియం సైజ్ 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యగా అన్నా విరచొచ్చు, సన్నంగా బారుగా అన్నా చీల్చి వేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయని పెద్దగా 4 ముక్కలు చేసి పప్పులో వేస్తున్నాను. తర్వాత పప్పులో గ్లాసున్నర వాటర్ లేకపోతే 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని పప్పు మొత్తం ముక్కలంతా మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక అర స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి 5 విజిల్స్ వేపిచ్చాను. మీ కుక్కర్‌ని బట్టి విజిల్స్ అయితే వేపిచ్చండి. మేము వాడే కుక్కర్‌కి 5 విజిల్స్ వేపిస్తే పప్పు మొత్తం బాగా ఉడికిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ పప్పులో ఉన్న వాటర్‌ని ఫస్ట్ సెపరేట్ చేసుకోవాలి. వాటర్ ఉండి పప్పుని రుబ్బాలి అంటే వాటర్ ఉంటే పప్పుని రుబ్బలేమండి. మెత్తగా తొందరగా అవ్వదు. అందుకని వాటర్‌ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనిక్కడ పచ్చిమిర్చిని కూడా సెపరేట్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చితో కూడా మీరు రుబ్బొచ్చు. తర్వాత ఆ పప్పులో ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ పప్పు ఉడికించినప్పుడే పసుపు వేసేసాము. అందుకు ఇప్పుడు నేను పసుపు వేయట్లేదు. మెత్తగా అయ్యేంత వరకు రుబ్బాలి. తరువాత నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ రసాన్ని ఎంత పులుపు మనం తినగలమో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత పులుపుగా తినగలరో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే మిగిలిన వాటర్ వేసుకొని మళ్ళీ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పు మొత్తం దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఎక్కువ ఉడకనవసరం లేదన్నప్పుడు మీరు వాటర్ తగ్గించైనా వేసుకోవచ్చు. 5 నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు, పులుపు సరిపోతుందో లేదో. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మరిగించడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఒక 10 నిమిషాల తర్వాత పప్పు అనేది దగ్గరికి అయిపోతుంది. అందుకు కాబట్టి పలచగా ఏముండదు, ముద్దగానే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో 50 ఎంఎల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు సరుకులు మనం ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఇవి తొందరగా వేగవు కదండీ! ఒక 5 నిమిషాలు అవి ఫ్రై అయిన తరువాత ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బావుంటుంది. ఈ తాలింపుని మొత్తాన్ని మనం పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా, టేస్టీగా ఈ టమాటా పప్పు అయితే కుదురుతుంది. నేను చెప్పిన విధానంలో పక్కా కొలతలతో మీరైతే ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పప్పు, టమాటాని వండడం ఇదొక విధానం అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధానంలో కూడా టేస్ట్ బావుంటుంది. మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్‌తో పాటు క్లౌడ్ కిచెన్ కూడా అవైలబుల్ ఉందండి. ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.